హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా వాళ్ళని కూడా ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము స్వాధ్యాయం సిరీస్ లో సీతాయనం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత గురించి చాలా చక్కగా లలిత మేడం ద్వారా ఖమ్మం నుంచి ప్రతిరోజు కూడా మేడం జాయిన్ అవ్వడం, మనకి చక్కటి జ్ఞానాన్ని ఆ పుస్తకం ద్వారా, దాంతో పాటు పత్రి సార్ మనకేం చెప్పారు అనేది చక్కటి బోధ కూడా మనం చక్కగా తెలుసుకుంటూ చివరాఖర్లో సజ్జన సాంగత్యంగా కూడా చేసుకుంటున్నాం. నిన్నటి వరకు చక్కగా మనము డే 16 కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్. ఈ రోజు డే 17 లోకి వచ్చాము. చక్కగా మేడం ని ఇన్వైట్ చేసుకొని ఈ రోజు ఒక సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ మేడం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీకి నా ఆత్మపూర్వక ధ్యాన సాష్టాంగ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ వారికి, మరి అలాగే మన యూట్యూబ్ లో కానీ ఈ లైవ్ లో కానీ ఎవరైతే వీక్షిస్తూ వింటున్నారో వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం సెషన్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా మనము ఈ బుక్ గురించి ఈ రోజు ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాం కదా, అలాగే ఈ రోజు కూడా ఏంటంటే ఈ బుక్ మనకి ఎట్లా వచ్చిందంటే, డీనా మెరియం అనే ఆవిడ ఒక పార్ట్నర్ అన్నమాట. ఆవిడ మెడిటేటర్ కూడా. అయితే కొన్ని ఆధ్యాత్మిక సంస్థలకి అధ్యక్షురాలుగా కూడా ఉంది. తను చాలా కొన్ని బుక్స్ కూడా రాసిందనమాట. అయితే ఆవిడ మెడిటేషన్ టూర్కి వెళ్ళినప్పుడు ఒకసారి రామాలయంలో కూర్చొని మెడిటేషన్ చేస్తుండగా ఆ సీతాదేవి విగ్రహంలోంచి ఒక వెలుగులాగా తనలోకి రావడము, ఆవిడ డీప్ మెడిటేషన్ లో తన గత జన్మలను చూసుకోవడం జరుగుతుందన్నమాట. ఎప్పటి గత జన్మ అంటే అది రామాయణ కాలం నాటి, త్రేతాయుగం నాటి అప్పటిదన్నమాట. అక్కడ సీతాదేవి పరిచారకగా చూసుకుంటుంది ఆవిడ. అయితే అక్కడి నుంచి ఇది అంతా టెలిపతి ద్వారా సీతాదేవి నుంచి వింటూ అదంతా ఆ, ఆవిడ ఆటో రేటింగ్ లా రాసుకుంటూ అది ఇంగ్లీష్ లో రాయడం జరిగింది అనమాట ఆవిడ, దీనా మిరియం ఆవిడ. అయితే పత్రి సర్వానికి ఉయ్యూరు సన్నలత మేడం తోటి దాన్ని తెలుగులోకి, అంటే అన్టోల్డ్ సీత స్టోరీ ఆఫ్ సీత అని మనకి సీతాయనం అసలైన రామాయణం అనే బుక్ లాగా మనకి ఇచ్చారనమాట. దాంట్లో ఆవిడ ఏం చెప్తుందంటే, ఆ జన్మలో మీనాక్షిగా ఉందన్నమాట. తాత ముత్తాతల నుంచి కూడా ఆవిడ ఆ అక్కడ జనక మహారాజు కొలువులో పరిచారకగా ఉండేది. ఆ తర్వాత సీతాదేవి పుట్టడం, పెరగడం, స్వయంవరం, వివాహం జరగడం అవన్నీ జరుగుతుంది. అయితే అక్కడ ఆవిడ కూడా అయోధ్యకు వెళ్తుంది అనమాట సీతాదేవితో పాటు. అయితే అక్కడ మళ్ళీ వృద్ధురాలుగా చనిపోయి మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటుంది అనసూయగా. అయితే అక్కడ ఆవిడ అస్వస్థతకు గురవుతుంది. అంటే తనకు పెళ్లి అన్న, రావణాసురుడు సీతను అపహరించాడన్న తను ఆందోళన చెందుతూ ఉంటుందన్నమాట. అయితే అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే స్వస్థత చేకూర్చాలని చెప్పి ఆ ఒకటి వింటారనమాట. తల్లి తను విన్నది చెప్తుంది తండ్రికి. సోమ అనే ఒక ఆమె మిథిల నుంచి సీతాదేవితో పాటు వచ్చిన పరిచారిక సోమ అనే ఆమె ఉంది, కాకపోతే వృద్ధురాలైపోయింది. ఆవిడ అందరికీ స్వస్థత చేకూరుస్తుందంట అని చెప్పి అక్కడ తీసుకెళ్తే మన అమ్మాయి బాగుంటుందని అక్కడ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ సోమ ఈ అమ్మాయిని చూడగానే గుర్తుపడుతుంది. గతంలో మీనాక్షి అని తనకు తెలియదు. ఆ అమ్మాయి సోమ గుర్తుపడుతుంది అనమాట. అది స్టోరీ అంతా. మళ్ళీ ఆమె రామాయణం అంటే ఈ అమ్మాయికి వృద్ధురాలై చనిపోయేటప్పటికి ఏంటంటే సీతాదేవి వనవాసంకి వెళ్ళడం వరకే తెలుసు, తర్వాత ఏం జరిగిందో ఇంక తెలియదు. మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుంది కానీ. అయితే సోమాను కలిసినప్పుడు ఆ స్టోరీ అంతా సోమ చెప్తుంది అనమాట. ఈ అనసూయగా ఉన్న మీనాక్షికి, తన తల్లికి, ఈ జన్మలో అనసూయకి అన్నమాట. అదంతా ఎక్కడి వరకు వచ్చిందంటే, రావణాసురుడు సీతాదేవిని అపహరించటం, ఈ మాయలేడిని రాముడు వెళ్ళినప్పుడు ఇదంతా కూడా చెప్తుంది అనమాట. అశోకవనంలో ఉంటూ ఉంటుంది సీత. ఇక ఏమి ఆహారం తీసుకోకుండా అట్లా ఉంటుంది అనమాట. అయితే ఏం చేస్తాడంటే, ఎక్కడ దాకా వచ్చాం మనం నిన్న, త్రిజట అనే రాక్షసి ఉంటుంది కదా ఆవిడ అంటే యుద్ధం మొదలైంది అనమాట. రాముడికి రామరాముడి యుద్ధం మొదలైంది. హనుమంతుడు రావడం కూడా జరిగింది. అయితే ఆ త్రిజట వచ్చి అశోకవనంలో ఉన్న సీతతో ఏం చెప్తుంది నిన్నటి ఈ రోజున, ఆ లక్ష్మణుడు మూర్ఛపోయాడు. అంటే దాదాపు ఇంకా చనిపోతాడేమో అన్నట్టుగా ఉన్నాడు. ఆ పరిస్థితి విషమించింది. హనుమంతుల వారేమో సంజీవిని పర్వతం తేవడానికి వెళ్ళాడు, రాలేదు, ఈ రాత్రి గడవడం కష్టం అని చెప్తే, లేదు అలా జరగడానికి వీలు లేదనేసరికి ఒక మేఘాల్లాగా దట్టంగా కమ్ముకొని ఆ యమధర్మరాజు రావడం. అయితే సీత లక్ష్మణుడు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్తే, లేదు అలా అలా జరగడానికి వీలు లేదు అని సీతాదేవి అడ్డుపడుతుంది. హాస్టల్గా వచ్చేస్తుంది అనమాట. అక్కడ ధ్యానంలో కూర్చొని హాస్టల్గా అక్కడికి రావడం, యమధర్మరాజుకి అట్లా ఏం కుదరదు,
అలా అంటే ఎందుకు ఇట్లా లక్ష్మణుడు ఇలా అవడం ఏంటి, నువ్వు తీసుకెళ్ళడం ఏంటి అంటే, ఏదైతే ఒక స్త్రీని గాయపరిచాడో దాని ఫలితమే ఇది, యుద్ధంలో కూడా చాలా మంది చనిపోయారు కదా, అయితే రాముడు కూడా తప్పదు, త్యాగం చేసి తీరాల్సిందే అన్నప్పుడు సీతాదేవి ఒప్పుకోదన్నమాట, ఇదంతా నా రక్షణ కోసమే చేశాడు అని చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు ప్రతి ఒక్క చర్య కూడా ప్రతిచర్యని ఇస్తుంది కాబట్టి, అతని బాకీ ఇది, అతనికి ఇవ్వబడిన సమయం అయిపోయింది అని యమధర్మరాజు నేను తీసుకెళ్ళాలి అన్నప్పుడు, అతనికి తీసుకువెళ్ళే ముందు ఏం చేస్తుందంటే, ఆ నువ్వు నన్ను తీసుకువెళ్ళు అని చెప్పి అతని బదులుగా నన్ను తీసుకెళ్ళమంటది అనమాట. అట్లా వాళ్ళిద్దరు ఏంటంటే రాత్రి అంతా కూడా పోట్లాడుకుంటూనే ఉంటారు, నైట్ మొత్తం. అయితే ఆ యముడు ఎంత చెప్పినా, అనేక కోణాలు చెప్పినా గానీ సీతని ఆ ప్రయత్నం మాత్రం అంతకంటే వేగంగా ఇంకో వైపు వెళ్తే యమధర్మరాజు, సీతాదేవి ఇంకో వైపు, అట్లా మొత్తానికి అతన్ని లక్ష్మణ్ వైపు రాకుండా దూరంగా ఉంచుతుంది అనమాట. పదే పదే ఏడుస్తూ ముందు నన్ను తీసుకెళ్ళమని ప్రార్థిస్తూ ఉంటది అనమాట సీతాదేవి. అయితే ఆయన సమయం రాలేదని చెప్పగా చివరిగా ఆమెతో నేను అతన్ని వదిలి వెళ్తాను కానీ దానికి బదులుగా ఇంకేదైనా ఇవ్వని యమధర్మరాజు సీతాదేవితో అంటాడు. అప్పటికి ఇంకా పోట్లాడి పోట్లాడి అలసిపోయి ఉంటుంది సీతాదేవి. అప్పుడు ఏం చెప్తుందంటే, సరే అని అంగీకరిస్తుంది. ఏం చేయమంటావు అంటే, అప్పుడు ఆ యమధర్మరాజు అంటాడు, నీ జీవితంలో నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకొని అతన్ని జీవితాన్ని పొడిగిస్తాను అని చెప్తాడనమాట. సరే అని అంగీకరిస్తుంది సీతాదేవి. వెంటనే ఆయన సుదూరంగా ఉన్న చెట్టు దగ్గర చుట్టూ నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి, ఏవైతే కమ్ముకున్నాయో అన్ని విడిపడిపోతాయి అన్నమాట. అయితే త్వరలోనే హనుమంతుడు మూలిక వృక్షాలతో వస్తాడని గుర్తించిన మాత అక్కడి నుంచి తప్పుకుంటుంది. ఇంకా కొంతసేపటికి ఆమె తిరిగి మళ్ళీ అశోక వృక్షం కింద ఎక్కడైతే కింద పడి ఉందో అక్కడి నుంచి లేచేసరికి త్రిజట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బతికి బయటపడ్డాడని చెప్తుంది అనమాట. అయితే సోమ అంటుంది, ఇదంతా చెప్తుంది అనమాట. సోమ ఏం చెప్తుంది అంటే, మాత హనుమంతుడితో ఈ కథ చెప్పినప్పుడు ఆమె యమునితో పోట్లాట కలో నిజమో అర్థం కాలేదని, అది విషయం కాదు కానీ లక్ష్మణుడు బ్రతికాడు అంతే చాలు అని అంటుంది అనమాట. హనుమంతుడితో చెప్తుంది సీతాదేవి కథని సోమ చెప్తుంది అనమాట. అయితే ఆ హనుమంతుడు నాతో తాను సంజీవని వృక్షంతో తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మణుడు కళ్ళు తెరవగానే రాముడు మొట్టమొదటిసారిగా రామునితో ఏమంటాడంటే, లక్ష్మణుడు సీత ఎక్కడా అని అడుగుతాడనమాట. శ్రీరాముడు ఆమె ఇంకా రావణుని మందిరంలోనే ఉందని చెప్తే, లేదు లేదు అది అబద్ధం అబద్ధం, నేను ఇప్పుడే చూశాను అని చెప్పి అంటాడనమాట. లేదు అది ఎలా సాధ్యం, నేను ఆమెను ఇక్కడే చూశాను, ఇప్పుడే ఆమె నా ముందు నిలబడే ఉండడం నేను చూశాను అని అంటే నేను అక్కడ నిలబడి ఉండడం, ఆమెను మాట్లాడడం నేను అంతా చూశానని చెప్పి చెప్తాడనమాట. అయితే ఏం చెప్తుంది, ఆ ఆ విధంగా యమధర్మరాజుతో మాట పోట్లాడడం నిజంగానే జరిగిందని నాకు తెలుసు అని అంటాడు అనమాట రామ్. అయితే మాట జీవితం ఇక్కడే మలుపు తిరుగుతుంది అనమాట. ఆమె శక్తి క్షీణించిపోతుంది. అయితే యుద్ధం దాదాపు ముగిసిపోయింది అనమాట. అయితే హనుమంతుడికి తప్ప యమధర్మరాజుతో జరిగిన ఈ సంఘటన ఎవ్వరికీ తెలియదంట. మాత దానిని గురించి ఎప్పుడూ మాట్లాడలేదంట. ఆమె మరణించటానికి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరామునికి జరిగింది చెప్తుందట. ఇదంతా కూడా సీతాదేవి 1 సంవత్సరంలో మరణిస్తా అనగా పార్వతీదేవి శ్రీరాముడికి చెప్పుద్దంట ఇదంతా. నేను ఆమెను ఈ సంఘటన నుంచి ప్రశ్నించగా ఆమె దాని గురించి మాట్లాడటానికి నిరాకరించింది. ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఏం చేస్తుందో తను లక్ష్మణుడికి అదే చేశాను అని అంటది అనమాట. ఇదేం గొప్ప విషయం కాదు. ఏ తల్లి అయినా ఏం చేస్తుందో నేను అదే చేశాను లక్ష్మణుడి విషయంలో అంటది అనమాట. ఆమె అతను నా కొడుకు వంటి వాడు అని అంటుంది. అయితే సోమ కళ్ళ నుంచి నీరు కారుతూ అట్లా నీళ్లు కారిపోతూ ఉంటాయి అన్నమాట. మాట్లాడలేకపోవడం వల్ల కథ చెప్పడం ఆపుతుంది అనమాట కాసేపు. అయితే మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు ఏం చెప్తుందంటే, మాత గురించి ఎవ్వరికీ తెలియనిది ఎంతో ఉంది ఇంకా. ఆమె పని కనపడదు, ఆమె ప్రపంచం అది ప్రపంచం నుంచి దాగి ఉంది, ప్రపంచం నుంచి అది కనపడకుండా ఉందంట. అంత లోతులో సీతాదేవి లోపల ఉందన్నమాట. దానిని ఆ విధంగా ఉంచడంలో ఆమె తృప్తి, ఆమెకు అదే తృప్తి అట. ఈ ప్రపంచాన్ని రక్షించటానికి నిజంగా అవసరమైన పని మానవాళికి కళ్ళు చెవుల నుంచి దూరంగా జరుగుతుందంట. ప్రపంచాన్ని రక్షించడానికి నిజంగా అవసరమైన పని ఏదైనా ఉందంటే మానవాళికి కళ్ళ నుంచి చెవుల నుంచి దూరంగా జరుగుతుంది, వాళ్ళకి అది కనపడదు వినపడదు అనమాట అని ఆమె నాతో అనేక సార్లు చెప్పిందని సోమ చెప్తుంది. సీతాదేవి అనేక సార్లు చెప్పిందంట ఆ విషయమే సోమ చెప్తుంది అనమాట. అయితే సాయంత్రం అవబోతుండగా మేము మరో కాలంలోకి ప్రాంతంలోకి వెళ్ళినట్లుగా అనిపించిందంట. ఎవరికి, అనసూయ వాళ్ళ అమ్మ వాళ్ళందరికీ. అయితే నేను సాధారణ స్థితిలోకి వచ్చేసరికి చుట్టూ ఆ సోమ కుటీరం ఋషులతో కొందరు కూర్చొని నిలబడి మరి కొందరు కిటికీ నుంచి చూస్తూ నిండిపోయిందంట. అంటే వీళ్ళు అసలు గమనించలా, చుట్టూ చాలా మంది ఋషులు మునులు వచ్చేసి ఉన్నారంట. ఆ గది బయట కిటికీలోంచి చూస్తూ ఉన్నారంట. అయితే వాళ్ళు వచ్చింది ఏంటంటే
వాళ్ళు తమ శరీరాలకి పోషణ కోసం వచ్చారు, అయితే దానికి బదులుగా తమ ఆత్మ పోషణ పొంది వాళ్ళు వెళ్ళారనమాట. అయితే బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరము, నువ్వు రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు సోమ, నువ్వు చెప్పిన విషయం మమ్మల్ని కదిలించింది అని వీళ్ళమ్మ, అనసూయ వాళ్ళమ్మ అంటుందంట. అయితే సోమ తల ఊపితూ ఏమంటుందంటే, మనం దాదాపు చివరికి వచ్చాం, నేను మాత త్యాగం అనేది చివరి భాగాన్ని పూర్తి చేస్తాను అని చెప్తే, అని చెప్తూ మళ్ళీ మొదలు పెట్టింది అనమాట. ఇరు సైన్యాలకు గొప్ప నష్టం వాటిల్లిందంట. జంతువులు, వృక్షాలు, సముద్ర జీవులతో పాటు సర్వ జీవులకు గొప్ప నష్టం వాటిల్లిందంట. అప్పుడు శ్రీరాముడికి రావణుడితో తలపడే సమయం వచ్చిందంట. మాత రావణుని నిజ స్వరూపాన్ని చూస్తుంది. రాముడితో చెప్తే దాని ప్రభావం యుద్ధంపై ఉంటుందేమోనని భయంతో చెప్పలేదట సీతాదేవి. కానీ శ్రీరామునికి సహజావబోధతో తెలుసు. సహజావబోధ అంటే ఇన్నర్ నుంచి వచ్చే వాయిస్ అనమాట. రాముడికి ఇదంతా కూడా లోపల నుంచి తెలుసు, ఆమె చెప్పకపోయినా. కానీ శ్రీరామునికి సహజావబోధ తెలుసు. ఇది అతని పనిని మరింత క్లిష్టంగా చేస్తుందంట. అంతేకాదు, చాలా త్వరగా చేయవలసి వస్తుందంట. ఆయనకు తన భక్తుని లోబరుచుకున్న గొప్ప మాయ నుంచి తప్పించడం అవసరం. అంటే ఇక్కడ భక్తుడు అంటే రావణాసురుడు. అతను ఏదైతే గొప్ప మాయలను లోబరుచుకొని ఉన్నాడో దాన్ని తప్పించడం అవసరం అన్నమాట రాముడికి అని చెప్తుంది. లంకలో ఉన్న సమయంలో మాత రావణుని మనసులో గాఢంగా నాటుకున్న వాటిని పెకిలించి వేసి అతనిని జాగరూకపరచడానికి తాను చేయగలిగిందంతా చేసిందంట. అయితే అతని మనోసామర్థ్య ఉత్తేజం తగ్గి నిస్త్రాణంగా మారాడంట. వివేచన బలహీన పడడమే కాకుండా అనేక నెలలు నిద్ర లేకపోవడం వల్ల ఏమయ్యాడంటే నిస్త్రాణంగా మారిపోయాడంట రావణాసురుడు. ఇక ఆ క్రమాన్ని పూర్తి చేయడం రాముని వంతు అయింది. సీతాదేవి చేయాల్సిందని చేసింది, దాన్ని పూర్తి చేయడం రాముని వంతు అని చెప్తుంది అనమాట సోమ. చివరిలో రాముని పని రావణుని లేకుండా చేయడం. వారు పగలు రాత్రి యుద్ధం చేయగా రావణుడు నిర్మించుకున్న వంచనా గూడును కూల్చడానికి మాత చేసిన పనిని రాముడు చూశాడు అని చెప్తుంది. అయితే మాత దానిని ఏ విధంగా వర్ణించిందంటే, ఆమె ధ్యానంలో కూర్చుండగా గొప్ప ప్రేమ ప్రవాహం అంతం లేని వాగులాగా వేగంగా ఎగసిపడే జలపాతంలాగా ఆమెని ముంచెత్తిందంట. గాఢమైన ధ్యానంలో ఉండగా ఆమె గొప్ప ఆనంద ఆశీర్వాదాలను భావిస్తూ అక్కడే కూర్చొని ఉందంట. క్రమంగా ఆమె కళ్ళు తెరిచి ప్రేమ తరంగం ప్రతి దాని మీద, చెట్లు మొక్కలు తన చుట్టూ ఉన్న కాపలాదారులు అందరిపైన ప్రవహించటం చూసిందంట. ధ్యానం చేసిన తర్వాత ఆళ్ళ పొంగి ప్రవహించిన ప్రవాహం అంతా కళ్ళు తెరవగానే ఆ చుట్టూ కూడా అన్నిటి మీద ఆ ప్రవాహం ప్రసరించడం చూస్తుందంట. అది శ్రీరాముని నుంచి వీస్తోందని ఆమె గుర్తించింది. అయితే రాముడు తన చివరి బాణం సంధించే ముందు రావణుని ఆత్మలోకి తొంగి చూస్తూ తన భ్రమల నుంచి విముక్తి పొందాలని అనుకుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడంట. ఆ ప్రేమ ప్రవాహాన్ని తానే దానికి మూలమైన దాన్ని పంపి అప్పుడు తన చివరి బాణంతో అది 10 మూలాలను, అతని యొక్క 10 మూలాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తన భ్రమలో రావణ్ణి బందీగా ఉంచుకున్న వాటిని, రావణుడు ఏదైతే బందీగా ఉంచుకున్నాడో వాటన్నిటిని తెంపివేశాడు అని చెప్తుంది అనమాట. ఇంకేం చెప్తుందంటే, రావణుడు మరణశయ్యపై ఉండగా వారిద్దరూ మాట్లాడారట. రాముడు రావణుడు మరణశయ్యపై ఉండగా వాళ్ళిద్దరూ మాట్లాడారట. ఏంటంటే, అత్యంత వినయంగా రావణుడు రాముని, ఇప్పుడు నా నిజ గృహానికి వెళ్ళవచ్చా అంటే, అక్కడ శాపం ఉంది కదా, ఆ నిజ గృహాన్ని నుంచి ఇక్కడికి వచ్చాడు కదా శాపం అనిపించడానికి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళవచ్చా అని అడుగుతాడనమాట. ఇప్పుడు మరణశయ్యపై ఉండగా. అయితే శ్రీరాముడు విచారంగా ఇలా అన్నాడంట, నీవు ప్రోగు చేస్తున్న కర్మలో చాలా వరకు నశింపజేసిన నువ్వు సంపూర్ణంగా ముక్తి పొందడానికి, నీ మోహం అతిశయం పూర్తిగా పెకిలించబడడానికి, నీ అహం కరిగిపోవడానికి ఇంకొక జన్మ అవసరం. ఇప్పుడు రెండే కదా అయినా, హిరణ్యకశిపుడిలాగా ఇప్పుడు రావణాసురుడుగా. కాబట్టి ఇంకో జన్మ అవసరము. ఈ చివరి కృషి నువ్వే చేయాలి. మాత ముందు ముందు చూసినట్లుగానే అతడు మళ్ళీ తన చివరి జన్మ తీసుకునే ముందు సహస్రాబ్దాల తరబడి తిరుగుతూ ఉండాలట. అయితే అతను ఉన్నత తలాలలోనికి అనుమతి పొందడానికి అంతకాలం ఎదురు చూడడం అవసరము అని చెప్తాడనమాట. అయితే మాతకు ఆ క్షణంలోనే యుద్ధం ముగిసిపోయిందని తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఇంతకాలంగా ఆమెను నిలిపి ఉంచిన అమృతం ప్రవహించడం ఆగిపోతుందంట. ఈ ఆహారము నిద్ర అవసరం లేకుండా ఒక అమృతం ప్రవహిస్తూ ఉంది కదా తనలోకి, అది ప్రవహించడం ఆగిపోయిందంట. ఇక ఆమె ధ్యానం నుంచి బయటకు వస్తుండగా ఆమె చుట్టూ ఉన్న ప్రేమ తరంగాల స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టిందంట. చూడండి, మన అందరికీ ఏం తెలుసు, సీతాదేవిని రాముడు ఆ అగ్నిలో దూకమని, లక్ష్మణుడు అదంతా ఏర్పాటు చేశాడని ఇలా తెలుసు మనకి. అదంతా
కట్టుకథ అనమాట. పొక్కడి పురాణంలో కల్పించిన కట్టుకథ. ఇక్కడ నిజానికి ఏం జరిగిందంటే ఆమె ఇంతకాలం ఏదైతే ధ్యానం చేసిందో ఆ ధ్యాన ఆజ్ఞ ప్రజ్వరిల్లింది అనమాట ఆమె చుట్టూ. ఇది అక్కడ జరిగింది. అదే అసలైన రామాయణం అంటే ఇదే. సీతాయనం అసలైన రామాయణం అంటే ఇదే. చాలా విషయాలు మనకి ఇందులో అందరికీ సత్యం అనేది ఇందులో తెలుస్తుంది అనమాట. అందులో ఇది ఒక భాగం. ఏంటంటే ఎలా మారిందంటే ధ్యానం నుంచి బయటకు వస్తుండగా ఆమె తన చుట్టూ ప్రేమ తరంగాల స్థానంలో, ఇప్పుడు దాకా ప్రేమ తరంగాలు ఉన్నాయి కదా, అదే స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టిందంట. అదంతా ఏంటంటే ఆమె తపస్సు నుంచి పుట్టిన వేడి అగ్ని కీలలుగా మారిందంట. అప్పుడు శ్రీరాముడు మిగిలిన వారు ఆమె ఒక అగ్నిగుండంలో కూర్చొని ఉండడాన్ని చూశారంట. ఆమె సజీవంగా కాల్చబడుతున్నట్లుగా భావించి లక్ష్మణుడు ఏం చేశాడంటే భయంతో అరిచి ఆమె వైపు పరిగెత్తపోయాడంట. కానీ శ్రీరాముడు అతనిని ఆపాడు. ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూసి ఆమె ఇక్కడ ఉన్న మలిలానన్నిటితో పాటు యుద్ధ ప్రభావాన్ని కూడా ప్రక్షాళనం చేస్తుంది. ఇక్కడ ఏవైతే ఇంతవరకు మలిలాన్ ఉన్నాయో ఆ మలిలానన్నిటిని ఆ వాటితో పాటు ఒక యుద్ధ ప్రభావాన్ని కూడా ప్రక్షాళన చేసేస్తుంది అని చెప్పి లక్ష్మణుడిని ఆపుతాడంట. ఇది ఆమె తపస్సు వల్ల వచ్చిన అగ్ని. దానిని కాలని అన్నాడంట రాముడు. అగ్ని త్వరలోనే నెమ్మదించి ఆమె శరీరంలోకి వెళ్ళి ఆరిపోయిందంట. అయితే అదే క్షణంలో ఆమె అయోధ్యలో ముట్టించిన జ్వాల ఉంది కదండి, ఆ జ్వాల కూడా వేడెక్కిందంట. ఇక్కడ ఎలా అయితే ప్రజ్వరిల్లిందో ఈమెలోంచి అక్కడ కూడా బాగా వేడెక్కి ఉందంట. అక్కడ ఆ జ్వాల, అయోధ్యలో ముట్టించిన జ్వాల వేడెక్కిందంట అని సోమ చెప్తుంది అనమాట. అది ఎక్కడైతే అక్కడ లంకలో సీతాదేవి తపస్సు వల్ల ఆ అగ్ని ఆ చుట్టూ వ్యాపించి ఆ అగ్నిగుండంలో ఉన్నట్టుగా ఎట్లయిందో అదే టైంలో ఇక్కడ ఆ జ్వాల వేడెక్కిందని సోమ చెప్తుంది. అయితే నేను దానిని చూస్తూనే ఉన్నాను. అది ఒక పెద్ద అగ్నికీలంగా మారి దానంతటా అదే ఆరిపోయిందంట. అదే సీతాదేవి రగిలించిన జ్వాల ఒక పెద్ద అగ్ని కీలకంగా మారి, కీలగా అంటే అగ్ని కీలలు అంటారు కదా, ఆ నాలుకలు చాస్తూ ఉంటది అట్లా పెద్ద పెద్దగా, అది పెద్దగా మారిపోయి దానంతటా అదే ఆరిపోయిందంట. 14 సంవత్సరాలు నిరాంతరాయంగా మండిన తర్వాత ఆ జ్వాల ఆగిపోయింది. అప్పుడు నాకు ఇది విజయమో లేక మరణమో అయి ఉంటుంది అని తెలిసిందంట. ఇంకా ఆమె చెప్పడం ఇట్లా కొనసాగిస్తూ ఉందంట. లంకలో ఆ జ్వాలలు మాత శరీరంలోకి పీల్చుకోబడిన తరువాత ఆమె శ్రీరాముని సన్నిధిని భావించి అతనిని పట్టుకుందామని కళ్ళు తెరిచిందంట. ఆ ఆనందాతిశయ క్షణంలో ఆయనను అభినందిద్దామని లేచిందంట. కానీ అనేక రోజులుగా నిలబడకపోవడం వల్ల, అమృత ప్రవాహం ఆగిపోవడం వల్ల, చాలా కాలంగా ఆహారం నీరు తీసుకోకపోవడం వల్ల ఆమె శరీరం హఠాత్తుగా బలహీనపడిందంట. ఆమె నిలబడడానికి ప్రయత్నించగా కళ్ళు తిరిగి మాత భూమిపై స్పృహ లేకుండా పడిపోయిందంట. సంవత్సరం పాటు ఏమీ తినకుండా తాగకుండా ఏం లేకుండా అట్లానే కూర్చుంది కదా, దాంతోపాటు అమృత ప్రవాహం కూడా ఆగిపోతుంది. లేచి నుంచునే వరకల్లా కళ్ళు తిరిగి కింద పడిపోతుందంట, స్పృహ లేకుండా పడిపోతుందంట. వాస్తవానికి శ్రీరాముడు కూడా గాయాలకు చికిత్స పొందవలసి ఉన్నా, యుద్ధంలో క్షీణించి ఉన్నా అతను ఆమెను మందిరానికి తీసుకెళ్లి రోజుల తరబడి పక్క నుంచి ఆమె నోటిలోనికి నీటి చుక్కలు పోస్తూ ఉన్నాడంట రోజుల తరబడి. ఆయన కూడా అలసిపోయాడు, ఆయన కూడా గాయాలయ్యి ఉన్నాడు యుద్ధంలో. కానీ సీతాదేవిని పట్టుకొని రోజుల తరబడి ఆ నీటి చుక్కలు ఆమె లోపలికి నోట్లోంచి వేస్తూనే ఉన్నాడట. చివరిగా ఆమె లేచి వాగ్దానం చేసిన విధంగానే మండోదరి చేతి నుంచి మొదటిగా ఆహారం తీసుకొని ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేకూర్చాలని చెప్పిందంట. అంటే ఆమెకి అలా భోజనాలు పెట్టడం అంటే ఇష్టం అనమాట. మండోదరితో కలిసి, మండోదరికి ఒకసారి తను తెచ్చింది తినకుండా మాట ఇస్తుంది, నేను ఎలాగైనా నీ చివరి నీ చేతి ఆహారం తింటాను. ఇప్పుడు అది గుర్తు చేసుకొని ఆ మొదటిగా ఆహారాన్ని తీసుకొని మండోదరి చేతి నుంచి మొదటిగా ఆహారాన్ని తీసుకొని ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేకూర్చాలని చెప్తుందంట. అయితే లంక నుంచి వచ్చే ముందు మాత మండోదరి వంట చేసి లంకలోని వారందరికీ విందు ఏర్పాటు చేశారట. భోజనం పెట్టడం అనేది మాత ప్రేమ వ్యక్తీకరించే విధానం అంట. భోజనం పెట్టడం అనేది మాత ఆవిడ ప్రేమను వ్యక్తం చేసే విధానం అంట. అది ఆమెకి అంత ఇష్టం అన్నమాట. ఆ తర్వాత లంకలో ఆమె చివరి చర్య నీకు ముందే తెలిసినట్లుగా ఇంతకాలం తనకు ఆశ్రయం ఇచ్చిన అశోక వృక్షం ఏదైతే ఉందో దాని దగ్గరకు వెళ్ళి దాని మానుకు తన నుదుటిని ఆనించి ఆ మహా చైతన్యం తన కష్టకాలంలో తోడుగా సాక్షిగాను ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు తెలిపిందంట. అయితే సోమ ఇలాంతా చెప్పి మౌనంగా ఉందంట. అయితే ఆ తర్వాత కొన్ని నిమిషాలకు చుట్టూ చూసిందంట. మొట్టమొదటిసారిగా
మునులందరూ చుట్టూ చేరి ఉండడం గమనించిందంట. అప్పుడు దాకా ఆమె కథ చెప్పడంలో లీనమైపోయింది. అక్కడ ఎవరున్నారో కుటీరంలో గమనించలా. ఒకసారి ఆ చెప్పి కథ ఆపి కొంతసేపు మౌనంగా ఉండి చూసేసరికల్లా చుట్టూ కూడా ఆ కుటీరం అంతా ఆ మునులతోనూ ఆ ఋషులతో వీళ్ళందరితో గమనించిందంట అందరూ ఉన్నారని. ఆమె ఆశ్చర్యపోతూ, మీరు ఇంతమంది వచ్చారు, నేను మీకేమీ పెట్టలేదు, మన్నించండి, ఆహారం ఇప్పుడే సిద్ధం చేస్తాను అని అందంట నెమ్మదిగా. అయితే ఆమె లేవబోతూ ఉండగా మునులలో ఒకరు ఏమన్నారంటే ఆమెను ఆపి ఇలా అన్నారంట, సోమ, ఈ రాత్రికి వద్దు, నువ్వు మా ఆత్మలకు ఆహారం అందించావు కనుక మా శరీరాలు తృప్తి పడ్డాయి అని చెప్పి ఆపుతారంట. నేను మా అమ్మ రేపు ఉదయం వస్తాము అని చెప్పి మెల్లగా సెలవు తీసుకున్నారంట. ఎవరు? ఈ అనసూయను వాళ్ళ అమ్మ రేపు రుద్దుట వస్తాము అని చెప్పి మెల్లగా సెలవు తీసుకున్నారంట. అయితే ఇక్కడికి ఈ భాగం అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే అయోధ్యకు తిరిగి రావడం అనే భాగంలోకి వచ్చామన్నమాట. ఇప్పుడు అది ఎంతవరకు అయితే అంతవరకు చూద్దాం. అయితే నేను మా అమ్మ నిశ్శబ్దంగా మా కుటీరానికి నడిచి వెళ్ళాము. మా ఇద్దరిలో ఎవరికీ తినాలని అనిపించక ఆశ్రమం వారు అందించే సాయంత్రపు ఆహారాన్ని స్వీకరించలేదు. సోమ చెప్పిన కథ వల్ల ఉప్పొంగిన ఉద్వేగాలతో నీరసపడిపోయిన మా అమ్మ వెంటనే నిద్రపోయింది. కొన్ని గంటలు అటు ఇటు దొర్లి నేను బయట వచ్చి ఆకాశం వంక చూస్తూ బయటకు వచ్చి ఆకాశం వంక చూస్తూ కూర్చుందంట. ఎవరు? అనసూయ. వాళ్ళ అమ్మ మాత్రం నిద్రపోయిందంట. పగలంతా నాలో ఎన్నో ప్రశ్నలు మెదిలాయి. నక్షత్రాలు వాటికి జవాబిస్తాయేమో అనుకుందంట. నెలపొడుపు చంద్రుడు కనిపిస్తూ ఆకాశం మెరుస్తున్న నక్షత్రాల మధ్య చీకటిగానే ఉంది. లెక్కలేనన్ని మెరిసే తారలతో పాటు కొన్ని పేలవమైనవి, కొన్ని గుంపులు గుంపులుగాను, మరి కొన్ని ఒంటరిగాను ఉన్నాయంట. భూమి నుంచి ఎంతో దూరంగా ఉన్న ఆ నక్షత్రాలకు మా మహారాణి గురించి తెలుసా? అవి ఆమె యాతనలు, ఇబ్బందులు, ప్రయత్నాలకు సాక్షిగా ఉన్నాయంట. వాటికి తెలుసా ఏంటి? వాటికి సాక్షిగా ఉన్నాయి ఆ మాటకు జరిగిన వాటికి అని అనుకుంటూ ఉందంట. ఆమె అవి ఆమె యాతనలు, ఇబ్బందులకు, ఆ ప్రయత్నాలకు సాక్షిగా ఉన్నాయంట. అవి ఆమెకు ఊతమివ్వడానికి వచ్చాయా లేక మౌన పరిశీలనకులుగా ఉన్నాయా అని ఈవిడ పైన బయట కూర్చొని ఆకాశంలో చూస్తూ అనుకుంటుంది అనమాట అనసూయ. నేను ప్రేమించినట్లే అవి ఆమెను ప్రేమించాయా? నేను వాటి వైపు తదేకంగా చూస్తూ అవి ఎవరా అని అనుకుంటూ ఉందంట. నా మనస్సు సోమ చెప్పిన మహిళా ఋషుల వైపు వెళ్ళింది. వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బహుశా వారు కొన్ని క్షేత్రాలను, గ్రహాలను పరిరక్షిస్తూ సుదూరంగా ఉన్న మన స్పృహను తగ్గిస్తున్నారేమో. మనం వాటికి దూరంగా ఉన్నామనే స్పృహ ఉంది కదా, వాటిని తగ్గిస్తున్నారేమో అని ఈవిడ అనసూయ అనుకుంటూ ఉందన్నమాట. మన భూమి ఒక్కదాని గురించే కాక అనేక విషయాలు చూసుకోవాలి. బహుశా మా మహారాణి వారితోనే ఉందేమో. విశ్వంలోని వేరే భాగంలో ఒక ముఖ్య విషయం గురించి పనిచేస్తుందేమో. అలా అయితే నా ప్రార్థనలు ఆమెను ఎలా చేరతాయి? అంటే ఈవిడికి 7 ఏళ్ళు ఉన్నప్పుడుగా అమ్మవారు లేదు, సీతాదేవి లేదు, రాముడు లేడు. అయితే ఈవిడ బయట కూర్చొని ఆకాశంలో చూస్తూ అనుకుంటుంది, ఇప్పుడు సీతాదేవి ఎక్కడుంది, ఆ విశ్వంలో వేరే భాగంలో ముఖ్య ముఖ్య విషయం గురించి ఏమన్నా పనిచేస్తుందా, అలా అయితే నా ప్రార్థనలు ఆమెను ఎలా చేరతాయి ఇలా అనుకుంటూ ఉందంట. నాకు గుర్తున్నంత వరకు నా హృదయం ఎప్పుడు మహారాణి సీత పట్ల ప్రేమతో నిండి ఉండేది. అయితే సోమను కలిసిన తర్వాత ఆ ప్రేమ మరింత ఉప్పొంగింది. నా హృదయంలో సోమతో ఉండిపోవాలని, ఆమె నుంచి నేర్చుకోవాలని, ఆమెకు సేవ చేయాలని కోరిక దాగి ఉంది. అయితే దీనిని నేను ఆమెతో గాని మా తల్లితో గాని చెప్పలేకపోయాను. ఇప్పుడు నా గమ్యం వివాహం. నేను దానికి అంగీకరించాను. సోమ చెప్పేది వినడం నా లోపల ఉన్న అడ్డును దేనినో, నేను గుర్తించలేని మూలం నుంచి వచ్చిన ఆ నిరోధాన్ని దేనినో అద్భుతంగా తొలగించింది. సోమ చెప్పిన విషయం ఏ మూలలో దాగి ఉన్న నిరోధాలన్నిటినీ తొలగించిందంట. అయితే ఆ అద్భుతంగా తొలగించిందంట. నా జీవితం ఏ మార్గంలో నడిచిందో పట్టించుకోకపోయినా ఆ మార్గం మహారాణి సీతకు దగ్గర చేసినందుకు నేను సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు నాకు ఉన్న కొలమానం అదే అని ఈవిడ స్వాగతంగా అనుకుంటూ ఉంది అనసూయ. నెమ్మదిగా కుటీరం బయటే ఆ మెత్తటి నేలపై నేను తలవాల్చి నిద్రపోయాను. ఉదయం సూర్యకిరణాలు మీద పడినా లేవలేదు. మా అమ్మ అనసూయ అని మెల్లగా పిలిచింది. అప్పుడు నేను మెల్లగా కళ్ళు తెరిచి నా పక్కన ఆమె కూర్చొని ఉండడం చూశాను. రేపు మనం తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలి. ఇంతవరకు నీ గురించి సోమతో మాట్లాడే అవకాశమే రాలేదు. అది అవసరం లేదమ్మా అంటే తల్లి ఇట్లా చెప్పగానే ఈ అమ్మాయి ఏమంటుందంటే ఆ, ఎవరు మన అనసూయ, అది అవసరం లేదమ్మా, తండ్రి గారు నాకు ఏది మంచిదే అని చెప్తే అదే చేస్తాను అని గబగబా చెప్తుంది అనమాట. ఆమె నవ్వుతూ, ఆ తల్లి నవ్వుతూ ఇట్లా అందంట, నీ హృదయంలో ఎంత మార్పు వచ్చింది,
సోమమాయ ఇప్పటికే పనిచేసింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు మనం ఆమె కథను పూర్తి చేయనివ్వాలి అని చెప్పి అంటుంది అనమాట. కథ ఏదైతే చెప్తుందో ఆమె ఆ కథను పూర్తి చేయనివ్వాలి మనం అనగానే ఇంకా ఆశ్రమంలో కొంచెం ఆహారం తీసుకొని మేము సోమ కుటీరం వైపు వెళ్ళాము. ఆమె నిన్న సాయంత్రం మేము వచ్చేటప్పుడు ఎక్కడ ఉందో అక్కడే కూర్చొని విశ్రాంతి తీసుకుంటుందంట. మా అమ్మ ఆమెతో మేము రేపు వెళ్ళాలి అని చెప్పిందంట. ఆమె తల ఊపింది. నేను నీకు ఇంకా ఏం చేయగలను అని ఆమె వాళ్ళ వైపు తిరిగి అడుగుతుందంట. వాళ్ళ అమ్మ రేపు వెళ్ళిపోతామేమో అనగానే సరే అని తల ఊపి ఇంకా నేను మీకోసం ఏం చేయగలను అని అడుగుతుందన్నమాట. రాత్రి నాలో ఉన్న ప్రశ్నలన్నీ మాయమై నేను జంకుతూ మహారాణి సీత అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉంది, నగరానికి దూరంగా ఈ ప్రాంతంలో ఉండడానికి ఆమె ఎలా వచ్చిందో చెప్పగలరా అని అడుగుతున్నాను అనమాట. అంటే అయోధ్యకి వచ్చింది కదా, మళ్ళీ నగరానికి దూరంగా ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చిందో చెప్పండి అని అడుగుతుంది అనమాట. అయితే అప్పుడు సోమ నవ్వుతూ బదులు ఇచ్చిందట. అది చాలా పెద్ద కథే కాక క్లిష్టమైనది కూడా. ప్రపంచంలో మాట పాత్ర ఏమిటి అన్నది తెలియజేయడం చాలా కష్టం. ఆమె చేసిన దానిలో చాలా భాగం దాయబడింది ఈనాటికి కూడా. కానీ నేను మొదలు పెడతాను. సోమ చాలాసేపు మౌనంగా ఉంది. తరువాత కళ్ళు మూసుకొని వెనుకకు ముందుకు ఊగుతూ నిదానంగా ఓంకారం వంటి శబ్దాన్ని చేస్తూ ఉందంట. నేను సోమ పక్కన కూర్చుని కళ్ళు మూసుకొని ఆమె చెబుతున్న విషయాల దృశ్యాలను మనోనేత్రంతో చూస్తూ వినసాగిందంట. ఆమె చెప్తూ ఉంటే ఇక్కడ మనసులో వాటిని ఊహిస్తూ వింటూ ఉందంట. ఏం చెప్తుందంటే, శ్రీరాముడు మాత లంకను వదిలిన తర్వాత వారు ముందుగా మహాదేవునికి పూజ చేయడానికై సైనికులు లంకకు వారధి నిర్మించిన చోట, రాముడు మహాదేవుని పూజించిన చోట ఆగారట. తర్వాత వారు పంచవటికి వెళ్ళి ఆ చంద్రిక ఏదైతే ఉందో ఆ శూర్పణఖ మాయతో అట్లా ఉంది కదా, అలా ఆయన చనిపోతాడు. ఆమెని దర్శించారట చంద్రికని. మాత ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ వస్తానని మాట ఇచ్చిన అపహరణకు గురి కావడం వల్ల వెళ్ళలేకపోయింది. ఆమె ఇప్పుడు ఆ మాటను నిలుపుకుంది. సీతాదేవి మాట ఇచ్చింది కదా, అది అప్పుడు కుదరలేదు, ఇప్పుడు నిలుపుకుందంట. చంద్రిక తాను మొదట చూసినప్పటికంటే ఉన్నత స్థితిలో ధ్యానంలో స్థిరంగా ఉండడం చూసి మాత సంతోషిస్తుందంట. ఆమె ఇప్పటికీ ఒక మునిలా అదే పాడుపడిన కుటీరంలో సమయం అంతా పూజలతో ధ్యానాలతో గడుపుతూ ఉందంట. మాత ఆమెకు కొన్ని సంవత్సరాల్లో నీ వద్దకు ఒక కొడుకు వస్తాడు అని చెప్పిందంట. అది ఎలా సంభవం మాత అని ఆశ్చర్యంగా చంద్రిక అడుగుతుంది. అరణ్యంలో ఒక చిన్న పిల్లవాడు తిరుగుతూ ఉండడాన్ని నువ్వు గమనిస్తావు. నిన్ను వద్దు అనుకున్న అతనే ఇప్పుడు తన తల్లితో త్రోసిపుచ్చబడతాడు. అతనిని తీసుకొని కొడుకులాగా పెంచు అని చెప్తుందంట. అతను నీ శిష్యుడిగా మారి నీ నుంచి నేర్చుకొని నీతో బంధం పెంచుకుంటాడు. నీ హృదయంలో సంపూర్ణం కావలసిన ప్రేమ ఎంతో ఉంది. అది అతని వైపు ప్రసరించని. కేవలం నీ ప్రేమ మాత్రమే అతని గత చర్యలను తుడిచిపెట్టగలదు. ఈ మాటలు వింటున్న చంద్రిక కన్నీరు కారుస్తుందంట. నేను అతన్ని మళ్ళీ చూస్తానా అనగానే ఆమె మృదువుగా అడిగిందంట, నేను అతనిని మళ్ళీ చూస్తానని. ఆమె తల ఊపి, ఇప్పుడు మాత్రమే అతను ఎంతో చక్కగా ప్రవర్తిస్తాడు. నువ్వు అతనిని దారి మళ్ళకుండా చూడు అని అంటుందంట. శ్రీరాముడు నిలబడి వారి మాటలు వింటూ చూస్తున్నాడంట. వాళ్ళ మాటలు ఆపగానే శ్రీరాముడు, చంద్రిక, సీత లంకలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆమె శక్తికి మూలంగా ఉన్నాయి. దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతుడని అని రాముడు చెప్తాడట. ప్రభు ఆమె మర్యాదగా అడ్డుకోపోయిందంట. కానీ శ్రీరాముడు మాత వైపు చూస్తూ నవ్వారంట. ఆ మాత ఆమెతో గుసగుసగా, నీ భర్త నీ కుమారుని రూపంలో తిరిగి రావడం అనేది రాముని ఆశీర్వాదమే. అంటే గుసగుసగా ఆమె చెవిలో చెప్తుందంట, నీ భర్త వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ నీ కొడుకుగా తిరిగి రావడం ఈ రాముడి యొక్క ఆశీర్వాదమే అని చెప్తుందంట. నీ భర్త నదిలో మరణించి కనిపించినప్పుడు బయటకు తీసి అంత్యక్రియలు చేసింది కూడా ఆయనే. మళ్ళీ అతనిని నీ వద్దకు పంపిస్తున్నది ఆయనే. నీ కుమారుని అతని ఎంతటి యోగియో ఈ విధంగా పెంచు అని అన్నాడట రాముడు. నీ కుమారుడు అతను ఎంతటి యోగియో ఆ విధంగా పెంచు అని చెప్పాడంట. ఆమెను అంటే తన భర్త ఎంత యోగిగా ఉండేవాడో అంతకుముందు, ఈ శూర్పణఖ రాకముందు అంత యోగిగా చక్కగా ఆ విధంగా పెంచు అంటాడు అనమాట రాముడు. ఆమెను ఆశీర్వదించి వారు సెలవు తీసుకున్నారు. వారు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు గొప్ప ఉత్సవం జరిగిందంట. వాళ్ళు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు గొప్ప ఉత్సవం జరిగిందంట. సీతారాములను మళ్ళీ చూడడంతో నేను పొందిన ఆనందాన్ని వివరించడానికి మాటలు రావు. సోమ చెప్తుంది కదా, సీతారాములు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇటు రాగానే వాళ్ళని చూసిన ఆనందంతో ఈమెకు మాటలు రాలేదట సోమకి. అయితే సుదీర్ఘ ప్రయాణం వల్ల, తపస్సు వల్ల ఆమె పొందిన అలసటను కూడా నేను చూశాను.
ఆమె అంతకు ముందులాగానే అపురూప సౌందర్యంతో ఏమాత్రము మారకుండా మరింత పరిణితి చెందిన సౌందర్యంతో ఉన్నప్పటికీ ఆమె జీవశక్తి మాత్రం బలహీనపడిందంట. అయితే వేరెవరూ దానిని గుర్తించకపోయినా నేను గుర్తించాను అంటుంది సోమ. నా సంతోషంలో ఆ విషాదం కూడా కలిసి ఉంది. ఆమె త్యాగానికి అది మూల్యం. ఆమె ఏదైతే త్యాగం చేసిందో దానికి ఇదే మూల్యము, ఏమో బలహీన పడిపోవడము అని చెప్తుంది. శ్రీరాముని విషయంలో కూడా అదే సత్యమై ఉండొచ్చు, కానీ నేను ఆయనకు సన్నిహితంగా లేను కనుక అది నేను చెప్పలేను. మాత నాకు దగ్గరగా తెలుసు కాబట్టి ఆమె నడకలో, అడుగులలో, మాట్లాడే విధానంలో నేను ఆ బలహీనతను గమనించాను అని చెప్తుంది. అందరూ గుర్తించిన ఒక విషయం ఏమిటంటే 14 సంవత్సరాల నాడు అయోధ్యను వదిలిన యువ దంపతులు ఇప్పుడు పరిణితి చెందిన విజయం సాధించిన జంట అంట. పరస్పరం మరింత గాఢ బంధం పెనవేసుకున్నవారు. ఒకరికి ఒకరు తమ ప్రేమ సంపూర్ణ అంకితత్వాలతో సంసిద్ధతతో ఉన్నవారు. నేను మాతను తన సుదీర్ఘ ప్రయాణం గురించి ఏమీ ప్రశ్నించలేదంట. ఆమె మిథుల నుంచి తమతో వచ్చిన ఆమె తిరిగి వచ్చేలోపే మరణించిన ఇతర పరిచారకుల గురించి, మహారాణుల గురించి, మిగిలిన వారి గురించి నొక్కి నొక్కి అడిగిందంట. వీళ్ళతో పాటు మిథుల నుంచి నలుగురు వచ్చారు కదా, ఈ సోమ ఒక్కతే ఉంది. ఒక ఆమెమో చనిపోయింది, ఒక ఆమెమో వాళ్ళ రిలేటివ్స్ బాగాలేదని వెళ్ళిపోతుంది. ఈ ఈ మీనాక్షి కూడా లేదు కదా, వాళ్ళందరి గురించి, పరిచారకులందరి గురించి కూడా గుచ్చి గుచ్చి ఒక్కొక్కరిని చక్కగా అడుగుతుందన్నమాట. నొక్కి నొక్కి అడుగుతుందంట. ఆమె రాగానే మొట్టమొదటి తన సోదరి ఊర్మిళ వారి సుదీర్ఘ ప్రయాణ కాలంలో గాఢ ధ్యానాలు చేసిన ఊర్మిళ గురించి అడిగిందంట. వాళ్ళ సోదరి ఊర్మిళ గురించి. వారిద్దరూ ఆనందంగా తిరిగి కలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరు. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో వాళ్ళందరూ పొందిన ఆనందాన్ని మీరు ఊహించగలరు అని చెప్తుంది. రాజుగా శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది. రాణి మాత తిరిగి తన మందిర జీవితంలో స్థిరపడిందంట. ఈ శ్రీరాముడు రాజు అయితే, రాజుగా పట్టాభిషేకం అయితే సీతాదేవి రాణియే కదా, తిరిగి తన మందిర జీవితంలో స్థిరపడిందంట. ఈ 14 సంవత్సరాలలోనూ అయోధ్యలో ఎన్నో మార్పులు సంభవించాయి. నగరం విస్తరించింది, వాణిజ్యం పెంపొందింది, నూతన రాజ్యాలు ఆక్రమించుకోబడ్డాయి. అనేక మంది విదేశీ వర్తకులు, సందర్శకులు అయోధ్య వీధులు, వాణిజ్య కేంద్రాలలో వెల్లువెత్తి ఆ వీధులు గతంలో ఉన్న సురక్షితను కోల్పోయాయి. స్త్రీలు ఆ వీధులలో ఒంటరిగా నడవడం ప్రమాదకరంగా మారిందంట స్త్రీలు ఒంటరిగా నడవడం. మేమందరము ఇంతకు ముందు కంటే చాలా ఎక్కువగా మందిరానికే పరిమితం అయిపోయాము. ఈ వాస్తవం అంగీకరించటం మాతకు ఎంతో ఇబ్బంది కలిగించింది. ముఖ్యంగా అనేక సంవత్సరాల పాటు అరణ్యాలలో స్వేచ్ఛగా సంచరించిన ఆమెకు ఇది సంకటంగా మారిపోయిందంట. ఒకానొక రోజు మాత శ్రీరాముడు రథంలో వెళ్తుండగా వారు వాణిజ్య ప్రాంతానికి చేరగా హఠాత్తుగా రథచోదకుణ్ణి ఆపమని మాత అడిగిందంట. రథం నడిపే వాడిని, అతన్ని ఆపమని సడన్ గా అడిగిందంట సీతమ్మ వారు. అయితే ఆ, ఆపమని అడిగితే ఆమె గబగబా రథం దిగి ఆపమని చెప్పి గబగబా రథం దిగి ఔషధ మొక్కలు అమ్ముతున్న దుకాణం వైపు వెళ్ళిందంట. అక్కడ ఒక మనిషి తన అనారోగ్యపు తల్లికి ఔషధం కోసం వెతుకుతున్నాడట. ఒక మనిషి ఔషధాలు అమ్మే ఒక ఆ దగ్గరికి వెళ్ళిందంట గబగబా రథం దిగి. అక్కడ ఒక అతను అనారోగ్యపు తల్లి కోసం ఔషధం వెతుకుతున్నాడట. నీకు అవసరమైంది ఇక్కడ లభించదు, నాతో రా అని ఆమె గబగబా అని ఆ మనిషి ఆమెను గుర్తుపట్టి తన కోసం ఆమె అడగటంతో ఆశ్చర్యపోయి ఏం చేయాలో తెలియక నిలబడిపోయాడంట. కానీ ఆమె మళ్ళీ చెప్పడంతో ఆమె నది ఒడ్డుకు నడిచాడట. ఆమెతోటి నడిచి ఏం చేశాడంటే రథం వెనుక వస్తున్న పరిచారకులు కూడా ఆమెతో వెళ్ళారట. నది వద్దకు చేరిన తరువాత ఆమె యువతల వైపు చూపిస్తూ మీ అమ్మ అనారోగ్యానికి తగ్గించడానికి అవసరమైన మొక్క అక్కడ ఉంది. ఆ తరువాత ఆమె మొక్కను వివరంగా వర్ణించి అతనికి ఔషధం తయారు చేసే విధానం కూడా చెప్తుందంట. ఆమెకు తగ్గిన తర్వాత నన్ను చూడడానికి రమ్మను అని నవ్వుతూ చెప్పిందంట సీతాదేవి. పరిచారకులు చూస్తుండడం చూసి ఆమె గబగబా అతని కృతజ్ఞతలు తెలపక ముందే వెనకకు తిరిగిందంట. శ్రీరాముడు రథం దిగి ప్రశాంతంగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. కానీ పక్కన ఉన్న పరిచారకులు ఆమెకి ఏదో అయి ఉంటుందని భయపడ్డారంట. ఆయన వారి ఆలోచనలు సరిదిద్దుతూ లంకలో రాక్షసులందరూ తెలిసినా ఆమెకు ఏ హాని చేయలేకపోయారు. రా లంకలోనే రాక్షసులందరూ కలిసినా కూడా ఆమె ఏమీ చేయలేకపోయారు, ఏ హాని చేయలేకపోయారు. అయోధ్య ప్రజల గురించి కానీ విదేశీయుల గురించి కానీ మీరేం భయపడొద్దు అని వారికి హామీ ఇచ్చాడంట వాళ్ళు కంగారు పడుతుంటే. ఈ సంగతి ఆ నోట ఈ నోట పాకి రాజమందిరం వరకు వెళ్ళిందంట. ముఖ్య సైన్యాధికారి రాముని వద్దకు వచ్చి మాత కదలికను అదుపు చేయండి అని ప్రార్థించాడంట. మాత ఇట్లా ఉంటే కుదరదు, ఆమె కదలికల్ని కొంచెం అదుపు చేయండి అని చెప్పి చెప్తాడట, ప్రార్థిస్తాడంట ఒక సైనికాధికారి.
కొన్ని వారాల తర్వాత నేను మందిరపు బాహ్య ద్వారం వద్ద ఉండగా ఒకానొక స్త్రీ తిప్పి పంపడాన్ని నేను చూశాను. ఆమెను నేను వెంటనే గుర్తించాను. మాత అరణ్యంలో ఉండగా ప్రతిరోజు నది వద్దకు వెళ్లి ప్రార్థించిన స్త్రీ ఆమె. ఆ స్త్రీకి ఏం కావాలి నేను అని సైనికుడిని అడుగుద్దట సోమ. మహారాణిని కలవాలని అర్థిస్తూ ఆమె రావటం ఇది రెండోసారి. ఆమెకు నేను మహారాజును రాణిని ఎవరైనా కలవగల సాధారణ ప్రేక్షకుల లోనికి వెళ్ళమని చెప్పాను. కానీ ఆమె అది వ్యక్తిగత విషయం అని చెప్పి నిరాకరించింది. ఆ సాయంత్రం నేను మాతతో జరిగింది చెప్పాను. అయితే మాత ఆలోచనలో పడింది. ఆమె కుమారుడు ఆమె కొరకు ఔషధం కోసం వెతుకుతూ ఉండగా అతనిని నేను వాణిజ్య కూడలిలో చూశాను. అతనికి సరైన ఔషధం గురించి ఆమె కోలుకున్న తర్వాత నా వద్దకు పంపమని చెప్పాను. ఆమెను తిప్పి పంపడం నాకెంతో విచారం కలిగిస్తుంది అని చెప్తాడనమాట సోమతోట సైనికుడు. ఆ క్షణంలో శ్రీరాముడు వచ్చాడట. అదే క్షణంలో మాత ముఖంలోకి కల్లోల దృక్కును చూసి, సీత నువ్వు చెయ్యాలి అనుకున్నది చెయ్యి అనగానే సరే అని సీత తల ఊపిందంట. ఆమె నాతో సూర్యోదయానికి ముందే పూల సజ్జతోనూ గంధంతోనూ నదీ మాతకు పూజ చేస్తుండగా ఆ పూజకు సిద్ధం చేస్తుండగా తీసుకొని రమ్మందంట. అయితే సోమ నీ నాకు నీ దుస్తులు తీసుకురా అని చెప్తుందంట. ఉదయాన్నే నది వద్దకు ఇవన్నీ సరంజామాతో పాటు నాకు నీ దుస్తులు కూడా తీసుకురా అని సోమతో చెప్తుందంట. ఆ మరునాటి ఉదయం నేను మాత గదికి వెళ్ళి ఆమెకు నా దుస్తులు ధరించడంతో సాయం చేసి సోమ దుస్తులు ఆమె ధరించడంలోనూ సాయం చేస్తున్నట్టు సోమ సీతాదేవికి. మేమిద్దరం మందిరం నుంచి చల్లగా జారుకోవడానికి సిద్ధమయ్యాం. కాపలా వారిలో ఒకరు ఆపగా నేను మహారాణి నది వద్దకు వెళ్ళి ఒక ప్రత్యేక పూజ చేయమన్నారు అని చెప్పిందంట. అతను సరే అని మమ్మల్ని వెళ్ళనిచ్చాడు. ముందు మేము నది వద్దకు వెళ్ళి ప్రార్థించాం. తన ప్రియతమ సరయూ నది దేవిని మళ్ళీ కలుసుకోవటం మాతకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందంట. అయితే సూర్యోదయం అవుతుండడంతో మేము ఎక్కువసేపు ఉండలేకపోయాం. మాత ఆ స్త్రీ ఇంటిని కనుక్కోవాలని అనుకుంటోందట. సూర్యోదయం కాగానే మేము అక్కడికి చేరాం. ఆమె కుమారుడు తలుపు తీసి మహారాణి పరిచారక దుస్తుల్లో వాకిట్లో నిలబడి ఉండడం చూసి నిర్ఘాతపోయాడట. అక్కడ ఆ తల్లి ఆరోగ్యం కోసం ఆకులు ఏదైతే కొనటానికి కనిపించాడో ఆ యువకుడు అనమాట. ఆ మాతే ఆ పరిచారక దుస్తుల్లో ఉండడం చూసి ఆశ్చర్యపోతాడట తన ఇంటి ముందు. ఆమె పాదాలపై పడి, మహారాణి నేను ఇంతకు ముందు మీకు కృతజ్ఞతలు తెలుపలేకపోయాను. నా కుటుంబం కోసం మీరు చేసినది, మా అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఉండగా మీరు మళ్ళీ ఆమెకు జీవితాన్ని ఇచ్చారు అంటే అప్పుడు సీతాదేవి అంటది అది నేను కాదు ఆ ఔషధం ఇచ్చింది అని మాత నవ్వుతూ బదిలిచ్చిందంట. సరియు నది పక్కన అద్భుతమైన ఔషధ మొక్కలు పెరుగుతున్నాయి. వాటి గురించి మన వైద్యులకు ఏమీ తెలియదు. ఆమె కోలుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను మీ తల్లిని కలుసుకోవచ్చా అని అడుగుతుందంట. దయచేసి లోపలికి రండి అని అతను గబగబా అన్నాడు. ఆ గదిలో ఒక మూల ఒక వృద్ధ మహిళ కూర్చొని ఉంది. ఆమె శరీరం అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నట్లు లేదు. ఆమె మాతను కలుసుకోవడానికి నెమ్మదిగా లేచిందంట. లేవద్దు కూర్చోండి అని మాత మృదువుగా అంటుందన్నమాట. ఆమె చేతిని ఆమె భుజంపై వేసి మీరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కాపలా వాళ్ళు చేసిన దానికి మిమ్మల్ని క్షమాపణ కోరదామని వచ్చాను. అంటే మీ అమ్మ ఆరోగ్యం కుదిరిపడ్డాక నన్ను కలవమని చెప్పు అన్నప్పుడు ఆవిడ రావడము వీళ్ళు అడ్డుకోవడము జరిగింది కదా. అందుకని మాత క్షమించమని అడుగుతుంది అనమాట. మిమ్మల్ని క్షమాపణ కోరుకోవడానికి వచ్చాను కాపలా వాళ్ళు చేసిన దానికి అని చెప్పి నేనే మిమ్మల్ని రమ్మన్నాను. కానీ వాళ్ళు మిమ్మల్ని వెనక్కి పంపించారు కదా. మీ పేరు ఏమిటి అంటే అఖిత అని అని చెప్పిందంట. పేలవమైన స్వరంతో అఖిత అన్నదంట. అయితే అఖిత అని మళ్ళీ పలికిందంట మాట మాత తన నోటితోటి. అయితే అలా పలికేటప్పుడు దాన్ని ఆవిడ దేనినో జ్ఞాపకం చేసుకున్నట్లు కళ్ళలో నీళ్లు తిరిగాయట సీతాదేవికి. కొంతసేపు ఆ ఉద్వేగాన్ని నిలువరించలేక మాట్లాడలేకపోయిందంట. చివరకు అఖిత లంకలో సుదూర ప్రాంతం నుంచి నేను నా కోసం మీ జపాలు ప్రార్థనలు విన్నాను. మీరు పవిత్ర సరయూ నది ఒడ్డున ఇంకా అనేక మంది అయోధ్య స్త్రీలతో పాటు సూర్యోదయానికి ముందే మిగిలిన అయోధ్య అంతా ఇంకా నిద్రలో ఉండగానే ఎండనక వాననక చలనక చీకటనక నా కోసం ప్రార్థనలు చేయడం నేను చూశాను. మొట్టమొదటి స్త్రీ ఏమేనంట సీతాదేవి కోసం ప్రార్థన. తర్వాత అందరూ రావడం మొదలు పెట్టారనమాట. అప్పుడు ఆవిడ అలా ఒకసారి గుర్తు చేసుకొని ఆ కళ్ళ నీళ్లతో నిండిపోయింది అనమాట ఆమెకు సీతాదేవికి. అప్పుడు ఆమె మళ్ళీ ఇదంతా చెప్తుంది. మీరే నాకు రక్ష. మీ ప్రార్థనలు నా చుట్టూ ఒక కవచాన్ని సృష్టించి నా వైపు ఏ చెడు రాకుండా నిరోధించాయి. నేను మీకు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను అని చెప్తుందంట సీతాదేవి. మహారాణి అని మాత మాటలకు కదిలిపోయి ఆమె కన్నీళ్లతో బదిలిచ్చిందంట. మహారాణి నేనేమీ కాదు, నేను ఎవ్వరినీ కాదు, నా విధి నిర్వర్తిస్తున్నానంతే.
నేను మీ సేవకురాల్ని, నాకున్న ఒకే ఒక్క కోరిక మీ క్షేమమే అని చెప్తుందంట ఆమె. మనం అందరము సేవకులమే, ఇక్కడ ఒకరినొకరు భిన్న భిన్న విధాలుగా సేవించుకుంటున్నాం అంతే అని చెప్పి నవ్వుతూ సీతాదేవి చెప్తుందన్నమాట. అప్పటి వరకు మౌనంగా వింటున్న అకిత కుమారుడు మాతను ఆహారం గాని నీరు గాని అందించునా అని అడుగుతాడంట. అయితే మాత తల పంకించి, నేను లేనని వారు తెలుసుకునే లోపే నేను మందిరంలోకి వెళ్ళాలి. అంటే సీతాదేవి లేదు అనే వాళ్ళు తెలుసుకునే లోపనే వెళ్ళిపోవాలి నేను. చూడు, కాపలా వారి నుంచి రక్షించుకోవటానికి ఏ దుస్తులు ధరించానో చూడు, సీత లేదు అనుకునేటప్పటికే నేను అక్కడికి వెళ్ళిపోవాలి అని నవ్విందంట. మళ్ళీ అకిత వైపు తిరిగి నెమ్మదిగా, మీరు మళ్ళీ బలం పుంజుకోవాలి, మీకు మనవుడు వస్తాడు, వాడికి మీరెంతో చేయాలి, అతను మిమ్మల్ని ప్రేమించి మీ హృదయంలో ప్రేమను తర్వాత వారికి అందిస్తాడు అని మాత ఆమె చేతులను తన చేతిలోకి తీసుకుని నిమిరి వెళ్ళటానికి లేచిందంట. ఒక మనవడు వస్తాడని చెప్తుందంట. అతన్ని మీరు చక్కగా చూసుకోండి, వాడికి మీరు ఎంతో చేయాలని చెప్పి సరే అని చెప్పి ఆమె చేతులు తన చేతిలో తీసుకొని నిమిరేసి వెళ్ళడానికి లేస్తుందన్నమాట. అయితే ఆమె తలుపు దగ్గరకు వస్తుండగా మాత హఠాత్తుగా వెనుదిరిగి ఆమె మిదుల నుంచి వచ్చేటప్పుడు తన తల్లి సునైన ఇచ్చిన వెండి కంఠాభరణాన్ని, తన వనవాసంలో నిరంతరము ధరించిన దానిని తీసి నెమ్మదిగా అకిత చేతిలో ఉంచుతుందంట. మీరు దీన్ని ధరించాలి, నేను మిదిల నుంచి వచ్చేటప్పుడు మా అమ్మ ఇది నాకు ఇచ్చింది, దీనిని ఇవ్వడానికి మీకంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు అంటుందన్నమాట సీతాదేవి ఎంతో ప్రేమాస్పదతో. ఏదో ఒక రోజు నువ్వు దీనిని నీ మనవడికి ఇవ్వాలి, అతను ఇది ధరించడానికి తెలుసుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అతను ధరించాడని తెలుసుకోవడం ఎంతో ఆనందం, అంటే దీనికి ఒక కారణం ఉండబోతుంది అనమాట ముందు ముందు. లేకపోతే ఆ వాళ్ళ అమ్మ మిథుల నుంచి అయోధ్యకు వచ్చినప్పుడు ఏ కంఠాభరణం అయితే ఇచ్చిందో ఈమె దాన్ని అకితకి ఇవ్వడం, త్వరలో మీ మనవడు వస్తాడు అతనికి ఇవ్వండి అనడము, అతను ధరించాడని తెలుసుకోవడంతో నాకు ఎంతో సంతోషంగా ఉంది అనడం, ఇదంతా చెప్తుంది అనమాట. అయితే మహారాణి ఇది ఎంతో ఔదార్యము అని అకిత తలదించుకొని ఇది తీసుకోవడానికి సందేహిస్తూ అందంట. కానీ మాత బలవంతంగా ఆమె చేతిలో పెడుతుందంట. అకితకు అది అందచేసేటప్పుడు మాత లోపల ఏదో సంభవించింది, కానీ అది నాకు తెలియలేదు. కానీ వారి ఇంటి నుంచి వచ్చేటప్పటికి ఆమె మనసు వికలమైందని గ్రహించాను. పూర్తిగా తెల్లబారిపోయింది. వెలుగులో మేము మందిరం వైపు గబగబా నడిచాం. వీధులలో జనసంచారం అప్పటికే ముమ్మరంగా ఉంది. ఒకానొక చోట గుంపులు ఎక్కువగా ఉండడంతో వారిలో చొరబడలేక మాత ఆగిపోయింది. కొంచెం విశ్రాంతి తీసుకుని వెళదామంది. కాసేపు నెమ్మదిగా తల ఊపటంతో బయలుదేరిపోయాం. కాసేపు ఆగి నెమ్మదిగా సరే వెళ్దామని తల ఊపటంతో బయలుదేరబోయాం. సరిగ్గా అదే సమయంలో భారీ బరువును మోస్తున్న ఒక వ్యక్తి ఆమె వైపు మళ్ళటంతో ఆ సమయంలో భారీ బరువును మోస్తున్న వ్యక్తి ఆ వైపు వెళ్ళడంతో ఆమె ఏమైందంటే నేల మీద పడిపోయిందంట. ఆమె మేలి ముసుగు ముఖాన్ని చాలా వరకు కప్పి ఉంచడంతో అతను ఎవరో అని ఆమెను చూడలేకపోయాడట. అతను ఎవరో అని పనివాళ్ళు దారికి దూరంగా ఉండాలి అని అరిచి ఆమెపై చెయ్యెత్తబోయాడట. అంటే ఆమె పరిచారక దుస్తుల్లో ఉంది కదా, అతను గుర్తుపట్టలేదన్నమాట. పరిచారకులు దారికి దూరంగా ఉండాలని చెయ్యెత్తబోయాడట. నేను నా బలాన్నంతా ఉపయోగించి అతని అవతలికి తోశాను. నేను మాతను పైకి లేపుతుండగా క్షణమాత్రం ఆమె ముసుగు తొలగింది. చుట్టూ కొంతమంది చేరారు. వారిలో ఒకరు మహారాణిని గుర్తుపట్టినట్టు అనిపించారు. ఆమె వెంటనే ముఖం కప్పుకుంది. నేను మహారాణి సేవకులకు దారి ఇవ్వండి అని అరిచాను. మేము గబగబా మందిరానికి వెళ్ళాం. మహారాణి సేవకులు మేము, మాకు దారి ఇవ్వండి అని అరిచేసి గబగబా వాళ్ళని తప్పుకోమని చెప్పి గబగబా వెళ్ళిపోయారట మందిరానికి. మాత గదిలోకి వెళ్ళాక ఆమె స్నానం చేయటానికి దుస్తులు మార్చుకోవటానికి నేను సహకరించాను. తరువాత ఆమెను కొట్టడానికి ప్రయత్నించిన అయోధ్యవాసిపై ఆగ్రహం వ్యక్తం పరిచాను. మిమ్మల్ని కింద పడేసి క్షమాపణ కూడా అడగలేదు మాత అన్నాను విచారంగా అంటుంది ఆవిడ. ఎవరు? సోమ. అయోధ్య పౌరుడు ఒక స్త్రీని తన్నడానికి కూడా ఆలోచించడు. దానిలో గ్రహించుకోవాల్సింది ఏముంది, ఆగ్రహించుకోవడానికి ఏముంది? అక్కడ ఉన్నది ఎవరు అన్న ప్రశ్నే లేదు. అయోధ్య పౌరులు అలాగే ఉంటారు, అందులో ఆగ్రహించుకోవడానికి ఏముంది అంటుంది అనమాట. అందరి సంగతి వేరే సరే గాని మీ పైన చేయెత్తడం నేను విచారంగా ఉన్నాను అనగానే, అక్కడ ఉన్నది నేను అన్న విషయం కాదు, అన్నది విషయమే కాదు సోమ, నేను కాక వేరెవరైనా ఉన్నప్పటికీ అదే జరిగేది. అది వేరెవరికైనా జరిగే బదులు ఆ దెబ్బ నేనే పడేదాన్ని. ఈ వేళ మనం అయోధ్యలోని ఔన్నత్యాన్ని నిమ్నతను రెండు చూసాం. తన గురించి అన్నీ మర్చిపోయి సేవకు మాత్రమే పరిమితమైన స్త్రీని, తాను ఎవరిపైన కాలు వేస్తున్నాడో పట్టించుకోకుండా అందరి ముందు అతిశయంతో ఉండాలనే పురుషుడిని, మనం ఆ అకితను మాత్రం జ్ఞాపకం ఉంచుకొని ఆమెను అయోధ్య యొక్క భవిష్యత్తుగా ఆశపడదాం. అంటే అప్పుడు మాత అకితకు అంత విలువైన ఆహారాన్ని ఇచ్చారు ఎందుకో అని సాహసించి అడుగుతుందంట సోమ.
ఆమె చేసింది అంతా నాకు తెలుసు, కానీ ఆ హారం అని చెప్పి ఆగి, దానికి చాలా పెద్ద కథ ఉంది సోమ. ఒకనొక పూర్వజన్మలో ఆమె మిథిలా నగరంలోని ఒక పేరున్న కుటుంబంలో పవిత్ర శ్రీమూర్తి. ఆమె భర్త దుష్ప్రవణతో ఒక ఋషి శాపానికి లోని గురయ్యాడు. అదే ఆమె భర్త ఒక శాపానికి గురయ్యాడంట దుష్ప్రవర్తనతో. వారు తమకున్నదంతా కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమె భర్త మిగిలిన వారు ఆ శాపం వలన మరణించారు. ఆమె జీవించి ఉన్న తన ఒకే ఒక్క కొడుకును పెంచవలసి వచ్చింది. జనకుని కుటుంబం ఆమె పట్ల గాఢ సానుభూతితో ఆమెను కుమారుని పరిచారకులుగా తీసుకున్నారు అని ఆమె గాఢ కృతజ్ఞతతోటి భవిష్యత్ జన్మలలో కూడా తన జీవితాన్ని మా కుటుంబానికి అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసింది. పరివార కృత్యాల్లో సేవ చేస్తూ చిన్న వయసులోనే మరణించింది. మళ్ళీ మిథులలోనే జన్మించి పరివార కృత్యాలని సేవించింది. ఆ తర్వాత అయోధ్యలో పుట్టింది. కానీ మా కుటుంబం పట్ల ఆమెకు ఉన్న భక్తి అలాగే ఉంది. ఆమెకి ఇవేమీ జ్ఞాపకం లేవు. అయినా ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ అన్ని జన్మల్లోనూ, ఇన్ని సంవత్సరాల్లోనూ ఆమెతోనే ఉంది అని, ఎక్కడో ఆమె హృదయపు లోతుల్లో ఆమెకు నేను ఆ కుటుంబ వారసురాలని అని తెలుసు. అదే ఆమెను నది వద్దకు వెళ్ళినా నా కోసం ప్రార్థించేటట్లు చేసింది. అది జరిగి ఎంతో కాలమైనా ఆమెకు అంకితత్వం కోల్పోలేదు. ప్రేమ యొక్క శక్తి అది సోమ. ఇది ఒక తరం నుంచి మరో తరానికి, ఒక జన్మ నుంచి మరో జన్మకు కూడా ప్రసరిస్తుందని చెప్తుంటే ఆమె చెప్పింది అని నిర్ఘాతపోయిందంట. ఆమె ఆమె మీనాక్షి యొక్క పూర్వీకురాల అని అపనమ్మకంగా అడుగుతుందంట. అప్పుడు మాత తల ఊపిందంట. అవును, ఆమె మీనాక్షి యొక్క తాత ముత్తాత ఆమె భర్త శాపాన్ని భరించవలసి వచ్చింది. ఆమె ఏ పొరపాటు చేయకపోయినా ఇన్ని సంవత్సరాలు జన్మల తర్వాత కూడా కోల్పోని అంకితత్వాన్ని చూసి నేను కదిలిపోయాను. అందుకే ఆమెకు నా విలువైన హారం ఇచ్చాను. ప్రేమ ఒకవైపే ప్రవహించే వాగు వంటిది కాదు. అంటే ఆమె ఎవరో కాదు, మీనాక్షి యొక్క తల్లి అన్నమాట. అది వికసించాలంటే రెండు వైపులా ప్రేమ ప్రవహించాలి. జనక కుటుంబం పట్ల ఆమె చూపిన ప్రేమ, దానిని మేము ఆమెకు తిరిగి ఇవ్వటము, ఆమె వారసులు నది వద్ద ప్రార్థించటము, ఆమెను గుర్తించి ఆమె ప్రేమను తిరిగి ఇవ్వటం, ఈ ప్రేమ చక్రం మమ్మల్ని నిలిపి ఉంచింది. విశ్వం ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్తుంది అనమాట. అన్నప్పుడు ఈ విధంగా ఈ కథ అంతా చెప్తున్నప్పుడు శ్రీరాముడు కూడా మాత వద్దకు వస్తాడట. సాధారణ ప్రజానీకంతో సమావేశానికి ఆమెను తీసుకువెళ్ళడం కోసం వచ్చేసరికి నేను ఇంకా సమాచారాన్ని విశ్లేషించుకుంటూనే ఉన్నాను. ఆ సమావేశంలో ప్రేక్షకుల్లో ప్రజల్లో ఒక వార్త ప్రచారంలో ఉందంట. అదేంటంటే, ఈ ఉదయం మహారాణి పరిచారకుల దుస్తులో వీధిలో కనిపించింది అని అన్నారట. కొంతమంది చూసేశారు కదా. అయితే మహారాణి పరిచారకుల దుస్తుల్లోనా, అదెలా సాధ్యం అని ఆరా తీశాడట రాముడు చిన్నగా నవ్వుతూ, ఏమీ తెలియనట్టుగా. అయితే ఆ మనిషి భుజాలు ఎగురవేసి, అది కేవలం పుకారు మహారాజా, దానిని మీరు పక్కన పెట్టండి. అటువంటి విషయాలు ప్రచారం కావటం సరైన విషయం కాదు అని అన్నారట. స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరైనది కాదు అని రాముడు బదిలిచ్చాడంట. అయితే వర్తకులలో ఒకరు ఈ గృహ కృత్యాల్లోని స్త్రీని క్రింద పడవేసి కనీసం లేపటంలో సాయం కూడా చేయలేదని నేను విన్నాను. ఇది చూసిన మన పౌరులు ఎవరైనా ఆమెకు సహాయం చేయడానికి వచ్చారా అని అంటే, స్త్రీల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదు, మహారాణి చర్యలను ప్రశ్నించడం కూడా సరైనది కాదు అని చల్లగా చెప్పాడట రాముడు. ఇది జరిగేటప్పుడు మాత ఏమీ మాట్లాడకుండా సమూహం వైపు ఏమీ ఎరగనట్టుగా నవ్వుతూ చూస్తూ ఉందంట. కొన్ని నెలలు గడిచాయి. ఇది జరిగిన తర్వాత మాత మందిరం దాటి ఎక్కువగా బయటకు రాలేదట. ఆమె బందీగా ఉన్నట్లు భావిస్తుందని నాకు తెలుసు, కానీ ఆమె ఎన్నడూ ఆ మాట బయటకు చెప్పలేదు. ఆమెను మాటతో ఎక్కువ, అయితే ఆమెకు ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే శ్రీరాముని ప్రోత్సహించటమే. ఆమెకు ఉన్న ఒక కోరిక ఏంటంటే శ్రీరాముని ప్రోత్సహించటమే అనమాట. ఆ రోజుల్లో నేను మాటతో ఎక్కువ గడపలేదు. ఉదయం సాయంత్రం సహాయం చేయడానికి వెళ్ళేదాన్ని. ఆమె ఎక్కువ సమయం రామునితోనే ఉండేది. అరణ్యంలో ఏ అరణ్యంలో వారి మధ్య చిగురించిన ప్రేమ ఇప్పుడు అందరికీ తేట తెల్లమైంది. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారా, పరివార కృత్యాల వారి మధ్య ఉన్నారా అని అన్నది పట్టించుకోకుండా పరస్పరం వారి మధ్య ఉన్న గాఢ ప్రేమ మెచ్చుకోలులు అందరికీ స్పష్టమయ్యాయి. వారి ఉల్లాసం ఒకరికొకరికి అంటుకుంటూ మందిరం అంతా ఆనంద గీతం పాడుకున్నట్లుగా ఉండేదంట వాడి ప్రేమ. మాత తల్లి కాబోతుందన్న వార్త వ్యాపించడంతో మరింత ఉల్లాసము పొంగి పొర్లిందంట. సీతాదేవి తల్లి కాబోతుంది అని ఆ వార్త తెలియగానే అంతా ఉల్లాసంగా పొంగి పొర్లిందంట మందిరం అంతా. అయితే మందిరంలోనూ నగరంలోనూ ప్రతి ముఖము నవ్వుతో వెలిగిపోయిందంట. 14 సంవత్సరాల విషాదం వెనకబడింది. వారందరిలో నూతనోత్సాహం, శక్తి ఉల్లాసాలు పొంగి పొర్లాయంట. తమ వారసుడు రాబోతున్న ఆనందంలో అంతకంటే గొప్ప ఆనందం ఏముంది? అయితే అది ఎంతకాలమో నిలవలేదు. మాతకు ఒక రాత్రి వచ్చిన కలలో ఇదంతా అంతమైపోయిందంట.
సోమ ఇక్కడ తన కథను ఆపి కళ్ళు తెరిచి ఒక దీర్ఘ శ్వాస తీసుకుని మా వైపు చూసింది. మేము మొదలుపెట్టినప్పుడు నేను మా అమ్మ మాత్రమే ఉండేవాళ్ళం. అప్పటికి మరి కొంతమంది చేరారు. సోమ మా అందరి వైపు తల ఊపి నా వైపు చూసి, బిడ్డ, నువ్వు ఏదైనా ప్రశ్నించు అందంట. నేనేమి మాట్లాడకపోయినా ఆమె మళ్ళీ రెట్టించిందంట. సోమ, అఖిత మీనాక్షి యొక్క పూర్వీకురాలు అని చెప్పావు అని చెప్పి ఆగిందంట. సోమ తల ఊపి, నిజమే, మాత అదే చెప్పింది అనగానే సోమ నవ్విందంట. మరి మీనాక్షి ఎవరు అని కుతూహలంగా అడగగానే సోమ నవ్వి నా వైపే తదేకంగా చూస్తూ, అది అంత ముఖ్యమైనది కాదు, ఆమె కూడా మిథుల నుంచే వచ్చింది, ఆమె కూడా మాతను గాఢంగా ప్రేమించింది, నీకు అంతవరకు తెలిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు అంటూ హఠాత్తుగా మా అమ్మ చాలా అలసిపోయినట్లు అనిపించగానే, సోమ, మేము ఇక ఆ, నిన్ను విశ్రాంతి తీసుకోవడానికి వదలాలి అనుకుంటున్నాను. ఈ వేళ ఎండ చాలా తీవ్రంగా ఉంది, నాకు కూడా విశ్రాంతి కావాలి, త్వరలో వర్షాలు వస్తాయని ఆశిద్దామని చెప్పి మేము మళ్ళీ వెళ్ళొస్తామని చెప్పగానే సోమ సరే అంటుందంట. ఆమెను వదిలి ఆమె వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోయినా కూడా మేము కుటీరం చేరి వెంటనే నిద్రించాము అని చెప్పి చెప్తుంది. ఇంతటితో ఈ రోజు ముగిసిపోయింది. అయితే రేపు ఏంటంటే ఆశ్రమంలో సమావేశం అంట. ఓకే మేడం, మరి